లిజనింగ్, కాంప్రిహెండింగ్ ఓరల్ ఇన్పుట్ ఆర్ ఇంటేక్. ఓకే, సో లిజనింగ్ అంటే ఏంటి అంటే ఎవరన్నా చెప్తున్నది మనం వింటూ ఉంటాము, దాన్ని లోపలికి తీసుకుంటూ ఉంటాం. స్పీకింగ్ అంటే కన్స్ట్రక్టింగ్ మీనింగ్ఫుల్ అటరెన్సెస్, మనం మాట్లాడేటప్పుడు కొంచెం దాని యొక్క భావం అర్థవంతంగా ఉండేలాగా మాట్లాడాలన్నమాట. రీడింగ్, అండర్స్టాండింగ్ ద రిటర్న్ టెక్స్ట్. ఓకే, సో రీడింగ్ అంటే అక్కడ రాయబడినటువంటి వాటిని మనం అర్థం చేసుకొని చదువుతాం. రైటింగ్, ప్రొడ్యూసింగ్ రిటర్న్ టెక్స్ట్ ఆర్ కోహరెంట్ డిస్కోర్స్. ఇదేంటి అంటే మనంతటా మనం అర్థం చేసుకున్నటువంటిది మనం రాస్తూ ఉంటాం అనమాట. వ్యూయింగ్, అటెండింగ్ టు విజువల్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. మనం ఇతరులు ఏదైనా చూపిస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటాము, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని చూస్తూ ఉంటాము, దాని ద్వారా అర్థం చేసుకున్నాం. షేపింగ్, యూజింగ్ విజువల్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో షేపింగ్ అంటే మనం చూడటం ద్వారా ఓకే సో ఇది ఎలా ఉండిద్ది, అది అలా ఉండిద్ది అని ఒక అంచనాకు రావడం. వాచింగ్, అటెండింగ్ టు ఫిజికల్ మూమెంట్స్. వాచింగ్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా సరే శారీరకంగా ఏదన్నా చేస్తూ చూపిస్తూ ఇది ఇట్లాగా అది అట్లాగా డ్యాన్స్ వేయడం, ఇది డ్యాన్స్ ఎట్లా అని చూపిస్తే మనం దాన్ని అర్థం చేసుకోవడం. మూవింగ్, యూజింగ్ ద హోల్ బాడీ ద హోల్ పర్సన్ ఫర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మన యొక్క శరీరం మొత్తాన్ని కూడా వాడి కొన్ని రకాలైనటువంటి ఆ మూమెంట్స్ అనేవి చేసి ఇతరులకి చెప్పడం అనమాట. సో అది మూవింగ్. వై లాంగ్వేజ్ అక్రాస్ ద కర్క్యులం అంటే చూసి నేర్చుకోవడం. వై లాంగ్వేజ్ అక్రాస్ ద కర్క్యులం? వీ బిలీవ్ దట్ లాంగ్వేజ్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ లెర్నింగ్. ఈ భాష అనేటువంటిది మన యొక్క లెర్నింగ్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. నో మ్యాటర్ వాట్ ద సబ్జెక్ట్ ఏరియా, స్టూడెంట్స్ అసిమిలేట్ న్యూ కాన్సెప్ట్స్ వెన్ దే లిజన్. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే కొత్త కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తారు. వాళ్ళు విన్నప్పుడు, మాట్లాడినప్పుడు, చదివినప్పుడు అండ్ రైట్ అబౌట్ దాని గురించి రాసినప్పుడు వాట్ దే ఆర్ లెర్నింగ్. స్పీకింగ్ అండ్ రైటింగ్ రిఫ్లెక్ట్స్ ద థింకింగ్ ప్రాసెస్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. మనం ఎప్పుడైనా సరే మనం చదువుతున్నప్పుడు కానీ, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, లేదు మనం రాస్తూ ఉన్నప్పుడు కానీ మన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఆలోచించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. స్టూడెంట్స్ లెర్న్ ఇన్ లాంగ్వేజ్, దేర్ ఫోర్ ఇఫ్ దేర్ లాంగ్వేజ్ ఈజ్ వీక్ సో ఈజ్ దే లెర్నింగ్. అంటే మన యొక్క భాష మనకు సరిగా రాకపోతే మనం బాగా చదవలేము, బాగా అర్థం చేసుకోలేము. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ నీడ్ టు హ్యావ్ ఏ ఎల్ఏసి అప్రోచ్. ఓకే, సో మనం ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎల్ఏసి అప్రోచ్ మనకు కావాలి. బికాస్ బై ఫోకసింగ్ ఆన్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్, మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మనం చెప్తూ ఉన్నటువంటిది, నేర్చుకుంటూ ఉన్నటువంటి భాషను చూసినట్లయితే ఆ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి దానిని ద టీచర్ విల్ ఇంప్రూవ్ ద స్టూడెంట్స్ రిజల్ట్స్ ఇన్ దట్ సబ్జెక్ట్. సో అట్లాగా పిల్లల యొక్క జ్ఞానాన్ని, అందులో వారి యొక్క మార్కులను కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై ఎక్స్ప్లిసిట్లీ టీచింగ్ స్టూడెంట్స్ హౌ టు రైట్ హిస్టరీ ఎస్సేస్. పిల్లలకి హిస్టరీలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాసాలు ఎట్లాగా, చరిత్రలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాసాలు ఎలా రాయాలి అనేది కనుక మనం చెప్పాలనుకుంటే, ఆర్ హౌ బెస్ట్ టు రైట్ ఫర్ అండ్ అగెయిన్స్ట్. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ ఇన్ లిబరల్ స్టడీస్ అంటే దేన్ని సపోర్ట్ చేస్తూ దేన్ని అపోజ్ చేస్తూ ఎలా రాయాలి, వ్యతిరేకించడం ఎలాగా, దాంతో మనం అనుమతించడం, దాన్ని మనం అంగీకరించడం ఎలాగా అనేది ఎలా రాయాలి అనేది వారికి చెప్పడం. ఎక్స్పీరియన్స్ టీచర్స్ నో దాట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు టీచ్ ద స్టూడెంట్స్ హౌ టు ఆన్సర్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ లైక్లీ టు ఫైండ్ ఇన్ దేర్ ఎగ్జామ్స్. ఓకే, సో అనుభవజ్ఞులైనటువంటి ఈ ఉపాధ్యాయులు ఏం చేస్తూ ఉంటారు అంటే వారి యొక్క పనిలో వారు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క అనుభవంలో ఇంతవరకు చాలా రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్స్ని చూసుంటారు, ప్రశ్న పత్రాలని, అనేకమైన ప్రశ్నలు వారు చూసుంటారు. కాబట్టి ఏ ప్రశ్నకి ఏ రకంగా ఆన్సర్ రాయాలి అనేది కూడా వారు చాలా బాగా చెప్పగలుగుతారు. ఇన్ మోడర్న్ టైమ్స్ కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ వెరీ నెససరీ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనం ఆధునిక యుగంలో చూసినట్లయితే ఖచ్చితంగా మనిషి మాట్లాడటం అనేటువంటిది చాలా ముఖ్యం. వారి యొక్క మనుగడకి మాట్లాడటం చాలా అవసరం. ఇట్ ఈస్ ద బేసిక్ నీడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో మనుషులకు మాట్లాడటం అనేటువంటిది చాలా ముఖ్యమైన యాజ్ ద నీడ్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్. అదేంటి అంటే మనకి తినడానికైనా సరే ఆశ్రయం కలిగి ఉండడానికి. ఇట్ హ్యాస్ బ్రాట్ అబౌట్ ఎ హ్యూమన్ సివిలైజేషన్. అదేం చేసింది అంటే మానవుల యొక్క నాగరికతని పెంచడానికి ఉపయోగపడింది. సచ్ as స్పోకెన్ వర్డ్స్, అవేంటి అంటే మనం పలికేటువంటి పదాలు, రిటర్న్ వర్డ్స్, రాసేటువంటి పదాలు, గెస్చర్స్ చేసేటువంటి సన్యలు, పిక్చర్స్, బొమ్మలు, పెయింటింగ్స్, మరి వేసినటువంటి ఆ యొక్క బొమ్మలు అనమాట. సో డ్యాన్స్, అట్లాగే నాట్యం చేయడం అండ్ సో ఆన్, ఇంకా చాలా అనమాట అనేకమైనవి.